అక్టోబర్ 20 స్టేజ్ మీద స్టార్ట్ చేయాలి. అక్టోబర్ 2023 ఆ రోజు హర్షిత్ కాల్ చేశాడు నాకు ఐ డోంట్ రిమెంబర్ ద డేట్, 8th or 9th కాల్ చేసి, సింధు ఒక ఆడిషన్ ఉంది, నువ్వు రావాలి, నువ్వే కరెక్ట్ దీనికి అని అన్నాడు. నేను అసలు ఏం చేయలేదు, ర్యాండమ్ ఫన్నీ ఇంప్రాంప్టు వీడియోస్ చేసుకుంటా ఉంటాను నేను ఇన్స్టాగ్రామ్లో. యూ ఆల్ నో ఐ డూ ఆల్ రిలేటబుల్ ఫన్నీ కాంటెంట్. అట్లాంటిది నాకు ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పి సినిమాలోకి లాగారు మన హీరో. పోట్లాట్లా మాట్లాడడం కాదు ఇది, హర్షిత్ గారు మీ వైపే. దాని తర్వాత ఆడిషన్ చేశాను. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు ఆడిషన్ చేయడం. ఐ డోంట్ నో వాట్, మా డైరెక్టర్కి ఏం నచ్చిందో తెలియదు, కానీ మనం చేద్దాం అని అక్కడికి ఎండ్ అయిపోయింది. కట్ చేస్తే ఆఫ్టర్ 2 years April 18th ఐ గాట్ అ కాల్ సేయింగ్ మన మూవీ షూట్ ఉంది, నెక్స్ట్ వీక్ నుంచి మీరు రావాలి. ఓకే, ఫస్ట్ డే అయిపోయింది, షూట్ వచ్చాము అందరం. ఇట్ వాస్ వెరీ కెయాటిక్. నాకు ఎంత భయమైందంటే ఐ వాస్ క్రయింగ్. ఎంత ఏడ్చానంటే, బికాజ్ ఒకరేమో నువ్వు తిన్నావా అని అంటారు, ఒకరేమో నువ్వు ఇంకా రెడీ కాలేదు అన్న, కాస్ట్యూమ్స్ వేసుకోలేదు, మేకప్ వేసుకోలేదు, అసలు సెట్ టైం స్టార్ట్, అసలు టైం సెన్స్. ఐ బ్రోక్ డౌన్ ఇంటూ టీయర్స్. వచ్చాడు మన హీరో. దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్ సింధు, నువ్వు ఏడ్చేయి, ఎంత ఏడుస్తావో ఏడ్చేసి రా అని అన్నాడు. నేను చెప్తున్నా, గంట సేపు ఏడ్చినా నేను. గంట సేపు ఏడ్చి సెట్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సీన్ షూట్ చేసిన తర్వాత, బాగా చేసావు తెలుసా అన్నాడు శ్రీకాంత్ గారు. ఓకే, దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఐ కెన్ ఆల్సో యాక్ట్, ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ అని. ఒక నవ్విపించే నా లోపల నుంచి ఐ న్యూ దట్ ఐ కెన్ మేక్ పీపుల్ క్రై, ఐ న్యూ దట్ ఐ కెన్ మేక్ పీపుల్ లాఫ్. నాకు కూడా కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళకు కూడా కోపం తెప్పిస్తా. ఇదంతా సినిమాలోనే గాయస్, ఇదంతా సినిమాలోనే. ఐ డింట్ నో దట్ ఐ వాజ్ కేపబుల్ ఆఫ్ దిస్ రోల్. ఎంత మంచి మూవీ అంటే, చిన్న స్టోరీ లైన్, దాంతో ఎంత బ్యూటిఫుల్ కథ తీసిన డైరెక్టర్కి, అసలు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్న మా వాసు గారికి, ఇంకా శ్రీదేవి గారికి, అసలు అన్నిటికంటే లేదురా బాయ్ ఇది నా సినిమా నేను చెయ్యాలి అన్న హీరోకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఇది మన సినిమా అని వాడికి సపోర్ట్ చేసి, హీరోయిన్కి ఒకే ఒక ఫ్రెండ్ ఉంటుంది, అది నేను. దానికి నేను సపోర్ట్ చేసి, సో అలా జరిగిందనమాట. అంటే ఏదేదో అనుకున్నా మాట్లాడదామని, బట్ గైస్ ఇట్ ఈస్ మేము థియేటర్కి వెళ్ళాం. నేనైతే ఒక 4 థియేటర్స్కి వెళ్ళాను. ఇట్ వాజ్ హౌస్ఫుల్. ఎవరిని అడిగినా బ్లాక్ బస్టర్ అని ఒరిలినారు థియేటర్స్లో. అంత బ్యూటిఫుల్గా ఉంది. మొన్న మా ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళాను. ఆ ఇమోషన్, ద ఫాదర్ డాటర్ ఆర్ ఫాదర్ సన్ ఇమోషన్ ఇస్ సో బ్యూటిఫుల్. వి ఆల్ నో, వి ఆల్ ఆర్ వెరీ అటాచ్డ్ టు అవర్ ఫ్యామిలీ. అట్లాంటిది మా బాబాయ్ కిందికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, నాకు ఆ ఫాదర్ సెంటిమెంట్ చూసి నాకు చాలా బాధేసిందని చెప్పి మా బాబాయ్ కళ్ళలోంచి నీళ్ళు చూశాను నేను. అంటే ఎంత ఘోరంగా ఆయన కనెక్ట్ అయి ఉంటే, ఆయన అన్ని వర్డ్స్ అంటారు. అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ ఆల్సో వెరీ ఎమోషనల్ రైట్ నౌ. ఎంత బ్యూటిఫుల్ కదా, ఎంత సింపుల్ కదా, ఎంత నీట్ కదా. ఫుల్ తాగుళ్ళు, స్మోకింగ్లు అలాంటివి ఉండవు, ఫుల్ కొట్లాటలు ఉండవు, హగ్గింగ్లు, కిస్సింగ్లు అలాంటివి ఉండవు. నీట్ మూవీ చేసినందుకు వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ రిటర్న్ ఇస్ ఫర్ యూ టు వాచ్ సచ్ అ బ్యూటిఫుల్ మూవీ అండ్ షో సమ్ లవ్ ఆన్ అవర్ మూవీ. ఇంతకు మించి నేను మాట్లాడితే టైం అయిపోతుంది, నన్ను తిడతారు కూడా మీరందరూ. సో యా, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ గైస్ టు వాచ్ దిస్ మూవీ. అంటే మీరు చూస్తేనే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. సో ఐ థింక్ యూ గైస్ షుడ్, ఇట్స్ అ డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. లవ్ కావాలా, లవ్ ఉంది. అమ్మ సెంటిమెంట్ కావాలా, అమ్మ తిట్టుడే తిడుతుంది. డాడీ సెంటిమెంట్ కావాలా, డాడీ అలా సైలెంట్లో, మన డాడీలు తెలుసు కదా, కోపం వచ్చినా ఏమొచ్చినా సైలెంట్ అయిపోతారు. మళ్ళీ మా అమ్మ వచ్చి మన దగ్గరికి మాట్లాడాలి, డాడీ దగ్గరికి వెళ్ళు, డాడీతో మాట్లాడొచ్చు కదా, డాడీతో ఇది చేయొచ్చు కదా. సో లవ్, బ్యూటిఫుల్ లవ్. వాట్ ఎవర్ హీ టోల్డ్ మీ 3 years ago, హీ షోడ్ ఇట్ ఇన్ ద మూవీ. అసలు హర్షిత్ గురించి చెప్పాలి, ద వే హీ యాక్టెడ్ ఇన్ ద మూవీ. ఆయన చేసే సీన్కి మనకు ఆటోమేటికల్లీ ఎమోషనల్ మనం అయిపోతాం. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ us. Thanks for trusting new people
అంటే ఇదంతా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీనే ఇదంతా. లిమిటెడ్ క్యారెక్టర్స్ బట్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపాక్ట్. సో యూ గైస్ షుడ్ వాచ్ ఇట్. అసలు మీరు వెళ్ళి మేము పెడతాము థియేటర్లో రియాక్షన్స్, అసలు మా వీడియోస్ చూడండి ఎంత నచ్చిందో జనాలకి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు ప్లీజ్ గో వాచ్ ఆ మూవీ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ.